ఎంతో ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వుముఖంతో నన్ను చూద్దామనుకున్నాను. ఇదేమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పద నాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడికే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయనా. ఏం కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు చిమ్చిమ్లాడుతుందా? वाले मेरा शेर दिल सुरमा, फिर क्या समझा रहे खुरमा? ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3:30 నిమిషాలు లేటు. 3:30 నిమిషాలు లేటని. 3:30 నిమిషాల? మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతుంది. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపురించావోయ్? ఏమండి, శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయల రణాలు. నాకేం తెలియదు, నాకేం తెలీదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏయ్ 420 వీడిని తీసుకెళ్ళి లాకపురమే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకో. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నోర్మయ్, చూస్తానే. ఎవరండి? ఓ రాసుగారా, ఎవడో బద్మాష్ ఒక 6 నిమిషం వెళ్ళి చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను. ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడ్డానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి. ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్.